పూర్వకి స్వాగతం. నిన్న మనం బాడీ సెల్ఫ్ ఉన్న బాడీ టూల్స్ గురించి తెలుసుకున్నాం. ఫిజికల్ బాడీ ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక టూల్. అలాగే మాలిక్యులర్ బాడీ ఆర్ ఆస్ట్రల్ బాడీ ఒక టూల్. క్యాజువల్ బాడీ ఆర్ కారణ శరీరం అనేది ఒక టూల్. 3 బాడీస్ అన్నాను కదా అనగానే ఒక ఫిజికల్ ఇంటర్ప్రిటేషన్లోకి వెళ్ళొద్దు. ఫిజికల్ ఇంటర్ప్రిటేషన్ అంటే ఏదో దీని లోపల ఇది, దీని లోపల ఇది, దీని లోపల ఇది అంటే మనం ఫిగర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అలా సర్కిల్స్లో చెప్పాను కానీ ఇది పోతే అది ఉంటుంది, అది పోతే ఇది ఉంటుంది అన్నట్టుగా ఒక ఫిజికల్ అండర్స్టాండింగ్ వెళ్ళదు. ఎందుకంటే మనకు క్లియర్గా అండర్స్టాండింగ్ కాదు. ఇంకా చెప్పాలంటే ఫిజికల్ బాడీ ఒకటి 100% ఎక్స్పీరియన్స్ అవుతున్నాం ఇది ఉంది అని ఆబ్జెక్టివ్గా తెలుసు మనకి. మాలిక్యులర్ బాడీ ఆర్ ఆస్ట్రల్ బాడీ ఉంది అనేది బై ఎక్స్పీరియన్స్ తెలుసు. ఎందుకంటే మనకి ఎమోషన్స్ ఉన్నాయి. ఎమోషన్స్ ఒక శరీర భాగం కింద చూడలేం, కానీ ఎమోషన్స్ ఉన్నాయని తెలుసు. అంటే ఆనందం ఉంది, బాధ ఉంది, చిరాకు ఉంది, కోపం ఉంది. నీ స్టేట్ ఆఫ్ అఫైర్ నీకు తెలుసు, ఏ స్థితిలో ఉన్నావు అనేది. అలాగే నీకు ఆలోచనలు ఉన్నాయి, ఊహలు ఉన్నాయి, భావనలు ఉన్నాయి, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, నమ్మకాలు ఉన్నాయి. సో ఇవన్నీ ఏమిటి? ఇవి కూడా శరీర భాగాలు కాదు, ఇవి ఉన్నాయి. సో దేర్ఫోర్ వీటిని ఆ గణింపజేసేది, వీటిని మెయింటైన్ చేసేది, వీటిని సస్టైన్ చేసేది, వీటిని మార్చేది, దీనికి కూడా శరీర భాగం అంటూ శరీరానికి సంబంధించింది ఒకటి ఏదో ఉండాలి కదా. కేవలం మెదడు ఒకటి కాదు కదా. సో దాని గురించి అది మనం మనస్సు అంటాం. సో మనసు ఉంది అనేది శరీర భాగంగా చెప్పలేం కానీ దాన్ని మనం ఫీల్ అవ్వగలం. అంటే అస్ట్రల్ బాడీలో కొంత పార్ట్ మనం ఫీల్ అవుతున్నాం, అస్ట్రల్ బాడీలో కొంత భాగాన్ని మనం ఫీల్ అవుతాం. క్యాజువల్ బాడీ ఉందే, కారణ శరీరం అనేది అది మన ఫీలింగ్ లోనే లేదు. బట్ కానీ ఒక క్వశ్చన్ వేసుకుంటే అది ఉందా లేదా అని ఒక ఐడియా వస్తుంది. డీప్ స్లీప్ లో ఎక్స్పీరియన్స్ అవుతుంది ఎవరు, ఏ ఏ ఏ శరీరంలో ఏ భాగం ఎక్స్పీరియన్స్ అవుతుంది? నిద్రపోయి లేచిన తర్వాత నిద్ర పట్టింది అనుకుంటాం కదా. సరే, ప్రొసీడ్ అవుదాం. సో అట్లీస్ట్ హిపోథెసిస్ గా తీసుకోండి. టూల్స్ ఇవి ఉన్నాయి, ఇవన్నీ వీటి గురించి. ఇది హిప్నోగ్రామ్. ఏ తారీఖు అంటే రీసెంట్ గానే 27 తారీఖు అనుకుంటా. 27 తారీఖు తీసిన హిప్నోగ్రామ్ ఇది. హిప్నోగ్రామ్ అంటే నిద్రలో జరుగుతున్న మొత్తం రికార్డ్ అవుతుంది అనమాట. సో హిప్నోగ్రామ్ లో నా స్లీపింగ్ టైం ఆ రోజు 6 గంటల 33 నిమిషాలు. 6 గంటల 30 నిమిషాలు. స్లీపింగ్ స్కోర్ ఎంత చెప్తోంది? ఓవరాల్ గా స్లీపింగ్ ఎక్సలెంట్ 88% చెప్తోంది, గ్రేడ్ ఇచ్చింది. అయితే స్లీపింగ్ టైం ఎంత ఆ రోజు పడుకుంది నేను? జస్ట్ 6 గంటల 33 నిమిషాలు. ఇక్కడ రెడ్ లైన్ లో చూపిస్తోంది కదా, కింద చూడండి. స్లీపింగ్ టైం ఫస్ట్ ఈ బొమ్మలో, ఫస్ట్ బొమ్మలో కింద నేను కర్జర్ పెట్టి మూవ్ చేస్తున్నాను. సో ఇది ఉంది కదా, రెడ్ లైన్ చూపిస్తోంది. కారణం రెడ్ లైన్ ఎందుకు చూపించిందంటే యాజ్ పర్ మై ఏజ్, నా ఏజ్ పరంగా నేను 8 అవర్స్ పడుకోవాలన్నమాట. సో 8 అవర్స్ కంటే తక్కువ పడుకున్నాను కాబట్టి ఈ రికార్డులో, ఇది ఈ ప్రోగ్రామ్ రికార్డులో రెడ్ లైన్ కింద చూపించింది నాకు. క్వాలిటీ పరంగా చూడండి, క్వాలిటీ పరంగా 88% ఉంది, ఎక్సలెంట్ అని చెప్తోంది. అందుకనే ఇంతకుముందు స్లీపింగ్ వీడియోలో చెప్పాను, క్వాంటిటీ క్వాలిటీ పరంగా క్వాంటిటీని అధిగమించవచ్చు. సో అందుకని క్వాలిటీ పెంచుకోవడానికి వాట్ నీడ్ టు బి డన్ హ్యాస్ టు డన్, హ్యావ్ టు డన్. ఇప్పుడు ఏం చేయాలి అనుకోవద్దు, దీని గురించి ఇన్ఫర్మేషన్ సేకరించండి, ఒక్కొక్క దాంతో ఎక్స్పెరిమెంట్ చేయండి, మీ ఇప్పుడు మీరు షెడ్యూల్ చేసుకోండి. నెక్స్ట్ తర్వాత స్లైడ్లో, తర్వాత బొమ్మలో చూడండి. ఇక్కడ ఫిజికల్ రికవరీ ఎంత అయిందయ్యా అంటే ఆ స్లీప్ వల్ల 89% అయింది. కనబడుతుంది కదా ఇక్కడ 89% అని కర్జర్తో చూపిస్తున్నాను. అలాగే రెస్ట్ఫుల్నెస్ ఎంత ఫీల్ అయ్యాను ఆ రోజు? 96% ఫీల్ అయ్యాను. మెంటల్ రికవరీ ఎంత అయింది? 95% అయింది. స్లీపింగ్ సైకిల్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. అంటే మోడరేట్ కంటే జస్ట్ క్రాస్ అయిందనమాట. మోడరేట్ స్లీపింగ్ సైకిల్స్ 2 కానీ 3 కానీ ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ ఉండకూడదు. అంతకంటే ఎక్కువ ఉంటే క్వాలిటీ ఆఫ్ స్లీప్ అన్నట్లే కాదు. సో 4 సైకిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ స్లీపింగ్ టైంలో నా బ్లడ్లో ఆక్సిజన్, డిజాల్వ్ అయిన ఆక్సిజన్ ఉంటుంది కదా, బ్లడ్ మనం శ్వాసక్రియ ద్వారా శ్వాసక్రియ చేస్తున్నప్పుడు
బ్లడ్‌లోకి ఆక్సిజన్ వెళ్తుంటుంది కదా లంగ్స్ ద్వారా. సో, ఈ ఆక్సిజన్ పర్సెంటేజ్ 90% కంటే తక్కువ మెయింటైన్ అయిన టైము 1 మినిట్ 3 సెకండ్స్ ఓన్లీ. సో, ఇది కూడా క్వాలిటీ పారామీటర్ ఇది. ఇది ఎక్కువ టైం ఉందంటే అర్థం ఏంటంటే స్లీపింగ్ లేదు, సంథింగ్ ప్రాబ్లమ్ ఉన్నట్టు లెక్క. అలాగే స్నోరింగ్, నో స్నోరింగ్ స్టేట్ ఐడెంటిఫైడ్ అక్కడ. సో, స్నోరింగ్ స్టేట్ లేదు. ఇది క్వాలిటీ పారామీటర్. సో, ఈ కింద బొమ్మ ఉంది కదా స్లీపింగ్ స్టేజెస్ అని, దీని గురించి కొంచెం డీటెయిల్‌గా చూద్దాం. ఇది చూడండి, దీన్ని హిప్నోగ్రామ్ అంటారు. సో, హిప్నోగ్రామ్‌లో రాత్రి ఎన్నింటికి పడుకున్నాను, సో ఏ టైంలో మెలకువొచ్చింది, ఈ టోటల్ నిద్ర స్లీప్ టైంలో నా స్లీపింగ్ ఒక స్టేజెస్ చెప్తోందనమాట ఇది. ఈ పైన కొంచెం రెడ్ కలర్‌లో కనిపిస్తున్నాయి కదా, ఆరెంజ్ కలర్. సో, ఇవేమిటాయంటే మధ్యలో సెన్సస్ స్టేట్‌లోకి వచ్చానమాట. కొంచెం సెన్సెస్ పనిచేస్తున్నాయనమాట. అలా నేను నిద్ర పూర్తిగా లేవల. పార్షియల్‌గా సెన్సెస్ వర్కింగ్ చేస్తున్నాయి. నెక్స్ట్ సెన్స్ ఆర్గాన్స్ షట్ అయి ఉండొచ్చు. కానీ కొన్ని చిన్న చిన్న సెన్స్ అంటే ఆ గదిలో ఏమైనా సౌండ్ అయితే, ఎవరైనా మాట్లాడితే అది మటుకు లోపల రికార్డ్ అయిందనమాట. వినటం జరిగిందనమాట. ఇలాగా. తర్వాత లైట్ బ్లూ కలర్ లో ఉంది కదా, లైట్ బ్లూ కలర్, దీన్ని ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ స్టేజ్ అంటారు. REM, ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ స్టేజ్. యాక్చువల్గా ఇది డ్రీమ్ టైం అనమాట. ఈ టైంలో డ్రీమ్స్ వచ్చి ఉంటాయి. జనరల్గా ఏ రోజు ఏ కళ వచ్చిందో కళ నేను డైరీలో రాస్తూ ఉంటాను. ఆ, మీరు కూడా ఆ ప్రాక్టీస్ చేయొచ్చు. మంచిది అది. ఎప్పుడు రోజు చేయాలని పెట్టుకోవద్దు, ఎప్పుడు కొద్ది అప్పుడు చేయండి. నెక్స్ట్, ఈ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ టైంలో స్పిండిలింగ్ జరుగుతుంటుంది. అంటే అంతకు ముందు డేలో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం క్లాసిఫై చేసి ఆర్గనైజ్ చేసి మెమరీలో ఇక్కడ ఉంచాలి, మెమరీలో ఎక్కడ ఉండాలి, అలా అలా జరిగిపోతుంటుంది. ఇది ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ స్టేజ్. అందుకని ఈ స్టేజ్లో కళల్లో ఇంటర్సెప్ట్ అవుతుంటాయి. అంతకుముందు జరిగిన విషయాలు, మెమరీలో ఉన్న విషయాలు స్పెండ్లింగ్ చేయడంలో ఇండెక్సింగ్ చేస్తుంది పాత ఒక విషయానికి. ఆ పాత విషయం ప్రజెంట్ కళలో కూడా ఇన్కార్పొరేట్ అవుతూ ఉంటుంది. ఇదనమాట. సో, ఈ ఈ కళ ఎక్స్పీరియన్స్ అవుతుంది ఎవరు? నీ శరీరం కాదు. ఇంకా నీ కళ్ళు మూసుకున్నావు, నువ్వు చెవులు నిద్రపోతున్నావు, స్లోలో లేవు, నువ్వు బెడ్ మీద పడుకుని ఉన్నావు, కానీ కళ్ళు నడుస్తావు, పరిగెడతావు, ఇంకొంచెం మాట్లాడతావు, ఇంకా మాట్లాడింది వింటావు. ఈ ఎంటైర్ సినిమాలా జరుగుతుంది. ఇదంతా ఎక్స్పీరియన్స్ అవుతుంది ఎవరు? ఆ ఎక్స్పీరియన్స్ అవుతున్న ఎక్స్ ఏదైతే ఉందో దాన్నే మాలిక్యులర్ బాడీ అంటున్నాం అన్నమాట మనం. మాలిక్యులర్ బాడీ. మాలిక్యులర్ బాడీ అంటే ఏదో సెపరేట్ దెయ్యం అని అన్నట్టుగా ఏదో తెలిసిన అర్థాలు, తెలిసి తెలియని అర్థాల్లోకి వెళ్ళాలి. నెక్స్ట్ తర్వాత డీప్ స్లీపే, మరి ఎక్స్ట్రీమ్ డీప్ అది. సో, ఓకే, ఇది కూడా సర్ఫేస్ లెవెల్ కంటే కొంచెం గాఢమైన నిద్రే, మరి ప్రగాఢమైన నిద్ర కాదు. సో, ఇదేమో కొంచెం బ్లూ ఆర్ వైలెట్ అనాలి దాన్ని, థిక్ వైలెట్ కలర్ లాగా, బ్లూ వైలెట్ వచ్చిన ఈ కలర్ లో ఉంటుంది అనమాట. సో, ఈ టైంలో మీకు ఫిజికల్ రికవరీస్ అనమాట. ఫిజికల్ రికవరీ, మెంటల్ రికవరీ అయ్యే టైం ఇదంతా. అయితే మెంటల్ రికవరీ అనేది అది దాని కింద స్టేజ్ కి ఉన్న రేషియో మీద. ఫిజికల్ రికవరీ అనేది రెస్ట్ఫుల్నెస్ అయ్యేది అంతా. నెక్స్ట్, ఈ థిక్ కనబడుతుంది కదా, థిక్ వైలెట్ కలర్ ఉంది కదా, ఈ సారీ బ్యాక్ వెళ్దాం. ఈ థిక్ వైలెట్ కనబడుతుంది కదా, ఇదేమో డీప్ స్లీప్ అనమాట. డీప్ స్లీప్. అసలు కంప్లీట్ నీకు ఏ ఎక్స్పీరియన్స్ లేనట్టుగా అనిపిస్తుంది. డీప్ స్లీప్ టైం గమ్మత్తుగా ఒక మూమెంట్ లో టక్కుమని అయిపోయినట్టుగా ఉంటుంది. డీప్ స్లీప్ అనమాట ఇది, డీప్ స్లీప్ స్టేజ్. సో, ఏవేవి ఎన్ని మినిట్స్ ఉన్నాయి ఏంటి, ఇది వీటి బట్టి క్యాల్కులేషన్ చేస్తారు. రెస్ట్ఫుల్నెస్ ఎంత ఉంది. సో, ఇది హిప్నోగ్రామ్ అనమాట. సో, నిద్ర ఎలా ఉంది, నిద్ర క్వాలిటీ ఎలా ఉంది తెలుసుకునేది. మీరు కూడా స్మార్ట్ వాచ్ ఉంటే మీరు కూడా ఇది రికార్డ్ చేసుకోవచ్చు. సో, ఇది ప్రోగ్రామ్. సో, ఈ ప్రోగ్రామ్ చూస్తుంటే ఒక విషయానికి ప్రూఫ్ మీకు కనబడింది కదా. దేనికి ప్రూఫ్? మనకి క్వాంటిటీ ఎంత స్లీప్, క్వాలిటీ ఆఫ్ స్లీప్ మనం మేనేజ్ చేసుకుంటూ క్వాలిటీ ఆఫ్ స్లీప్ ని అధిగమించగలము. మనం అది చేయలేనప్పుడు అట్లీస్ట్ క్వాంటిటీ స్లీప్ మటుకు యాజ్ పర్ బయోలాజికల్ మనం చెప్పిన రేంజ్ లో ఉండాలి. అంతకంటే ఎక్కువ వద్దు, అంతకంటే తక్కువ రాదు. ఓకే, రేపు మళ్ళీ కంటిన్యూ అవుదాం.